రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రానున్న ఎస్ఎస్ఎంబీ 29 సినిమాపై రోజుకో న్యూస్ వైరల్గా మారుతుంది. సినిమాకు సంబంధించిన ప్రతి వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. అలా తాజాగా ఎస్ఎస్ఎంబీ 29లో మరో తెలుగు హీరో నటిస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా మహేష్ బాబు ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచలు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఇటీవల మహేష్, రాజమౌళి సినిమా ప్రారంభమైంది. రీసెంట్గా సినిమా ఓపెనింగ్స్ చాలా సింపుల్గా, ప్రైవేట్గా నిర్వహించారు. ఈ సినిమా ఓపెనింగ్స్ను సింపుల్గా, ఏమాత్రం ఆర్భాటం లేకుండా కానించేశాడు జక్కన్న. ఇక ఆయన ఆలోచనలు ఫ్యాన్స్ అంచనాలకు అందవన్న సంగతి తెలిసిందే. ఇక సినిమాలో మహేష్ని ఎప్పుడు చూడని విధంగా చాలా డిఫరెంట్గా జక్కన్న చూపించబోతున్నాడు. ఇక జక్కన్న సినిమా కోసం మహేష్ బాబు ఇప్పటికే ఎన్నో మార్పులు చేసుకున్నారు. కొన్నాళ్లుగా పాటిస్తున్న సెంటిమెంట్స్ను కూడా ఆయన ఈ సినిమాపై అయిన నమ్మకంతో బ్రేక్ చేశాడు. ముఖ్యంగా ఇంత పెద్ద సినిమా అయిన ఓపెనింగ్స్కు రాని మహేష్ ఈ సినిమా కోసం ఓపెనింగ్స్లో పాల్గొన్నాడని, ఆ సెంటిమెంట్ను బ్రేక్ చేసి రాజమౌళి మాటకు రెస్పెక్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాదు సినిమా కోసం మొట్టమొదటిసారి మహేష్ బాబు 6 ప్యాక్లో కనిపించనున్నాడట. ఫస్ట్ టైం సినిమా కోసం షర్ట్ విప్పబోతున్నాడని తెలుస్తుంది. ఇక దీంతో పాటే సినిమాకు సంబంధించిన ఎన్నో వార్తలు ఎప్పటికప్పుడు వైరల్గా మారుతూనే ఉన్నాయి. ఇక మహేష్ హీరోయిన్గా ప్రియాంక చోప్రా కనిపించనుందని, విలన్గా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నాడని టాక్. తాజాగా ఈ సినిమాలో మహేష్కు అన్నగా మరో స్టార్ హీరో వెంకటేష్ నటించనున్నారట. ఇప్పటికే వీళ్ళ కాంబోలో సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమా వచ్చి బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా వీరి కాంబో సెట్ అయిందని వార్తల్లో నిజమెంత అనేది తెలియదు, కానీ ఈ టాక్ అయితే వైరల్ అవ్వడం అభిమానుల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో మళ్ళీ సినిమా వస్తే బ్లాక్ బస్టర్ ఖాయమంటూ, ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే సక్సెస్ కొడతారంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇక ఇందులో మహేష్ బాబు సరికొత్త లుక్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాలని రాజమౌళి కూడా ప్లాన్ చేస్తూ నటీనటుల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.